పైథాగరస్ థీరం. సో దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో చూద్దాము. దీన్నే తెలుగులో లంబకోణ త్రిభుజం అంటారు. సో పైథాగరస్ థీరం ఏంటంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. అయితే దీన్ని హైపోటేనియస్ అంటారు అండ్ ఈ రెండింటిని పర్పెండిక్యులర్ అంటారు. సో దీని తెలుగులో లంబకోణ త్రిభుజం అని అంటారు. సో ఏ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ స్క్వేర్ చేస్తే ఏ నుంచి బి స్క్వేర్ చేసి అలానే బి నుంచి సి స్క్వేర్ చేసి ఈ రెండింటిని ప్లస్ చేస్తే దీనికి ఏ నుంచి సి స్క్వేర్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. అయితే దీని తెలుగులో డెఫినేషన్ ఏంటంటే లంబకోణ త్రిభుజం. ఒక లంబకోణ త్రిభుజంలోని దీన్ని తెలుగులో కర్ణం అంటారు. కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అయితే ఏ నుంచి బికి ఒక వాల్యూ మనము 3 తీసుకుందాము. అయితే బి నుంచి సి ఒక వాల్యూ 4 తీసుకుంటే ఏ నుంచి బి 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి నుంచి సి వాల్యూ 4 హోల్ స్క్వేర్. అయితే 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 అవుతుంది. సో ఏసీ స్క్వేర్ వాల్యూ 25 అవుతుంది. సో ఏసీ వాల్యూ 25, ఈ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొస్తే రూట్ అవుతుంది. సో ఏసీ వాల్యూ 5 వస్తుంది. సో మనకు హైపోటేనియస్ వాల్యూ అనేది 5 అవుతుంది అప్పుడు. సో దిస్ ఈజ్ అ పైథాగరస్ థీరము.